హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి శ్రీ పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్ని అయితే నేను ప్రతిదీ వీడియో అయితే తీసాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మాత్రం మీరు చూడండి, అప్పుడే మీరు వీడియోలో ప్రతిదీ చూడగలరు. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారైతే ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్. నా ఛానల్ అనేది 500 సబ్స్క్రైబర్కి దగ్గరగా ఉంది. ప్లీజ్ అందరూ నాకు సపోర్ట్ చేయండి. ఇలాగే మరెన్నో వీడియోస్ వస్తే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నారు, చూసేయండి. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఇదంతా అయితే ఫ్రంట్ సైడ్ అన్నమాట. ఫ్రంట్ మనం ఆటో దింపినట్టునే మనం ఫ్రంట్ నుంచి రావచ్చు, బ్యాక్ సైడ్ నుంచి రావచ్చు. దీనికి చాలా దారులు ఉన్నాయి, గుడి చుట్టూ దారి అయితే ఉందన్నమాట. వ్యూ చూసారా ఎంత బాగుందో. మేమే కాదు, మాతో పాటు చాలామంది అయితే వస్తున్నారు దీనికి. అందరూ పూరి వెళ్ళారు కదా, అక్కడ పూరి వెళ్ళని వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ కూడా వస్తున్నారు చాలామంది. సినిమా యాక్టర్స్ కూడా వచ్చారన్నమాట నేను వెళ్ళేటప్పుడు. చూసారు కదా ఫ్రంట్ సైడ్ వ్యూ ఎంత బాగుందో. నైట్ టైం కూడా చాలా అంటే చాలా బాగుంది వ్యూ అనేది. నైట్ టైంలో కూడా నేనైతే వీడియో తీసాను, అప్పటి వరకు ఉండి లైట్స్ వేసే వరకు చాలా బాగా అనిపించింది గుడి లుక్ మాత్రం. చెప్పులు అన్నీ పెట్టుకుంటాకైతే సెపరేట్గా ఒక ఏరియా అయితే ఉన్నది. ఇప్పుడు ఆయన కూర్చున్నారు కదా, అదే అనేది చెప్పులు స్టాండ్ పెట్టుకునే ఏరియా అనమాట. షూ స్టాండ్ దేవుడికి కావాల్సిన కొబ్బరికాయలు, పూజ సామాగ్రి అంతా ఇక్కడే దొరికేస్తుంది. మనం డైరెక్ట్ ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే టెంపుల్ అనేది మనకి లోపలికి కనిపిస్తుంది. చాలామంది వచ్చి దీపాలు కూడా పెడుతున్నారు అక్కడ, మీరు చూడొచ్చు, వీడియోలో కనబడుతుంది. కావచ్చు చూస్తున్నారు కదండి, లోపల ధ్వజస్తంభం అనేది కనబడుతుంది కదా, దాని బ్యాక్ సైడ్ ఉన్న గుడే జగన్నాథ్ స్వామి టెంపుల్ అన్నమాట. మెయిన్ అదే అన్నమాట. అక్కడ టెంపుల్కి మనం ఫ్రంట్ వచ్చినప్పుడే మనకి ఫ్రంట్ అయితే దేవుడు అయితే కనిపిస్తున్నాడు, లైట్గా కనపడుతుంది కదా, అది దేవుడు అన్నమాట. అక్కడైతే కెమెరాస్ అలౌ లేదన్నారన్నమాట. నేనైతే లాస్ట్లో అయితే ఆయనకి హారతి ఇచ్చినప్పుడు అయితే నేను వీడియో తీశాను, తీయొద్దన్నని చూడకుండా అయితే తీశాను. మీరైతే వీడియో ఫుల్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా ఎక్కడ. నేనైతే ఇక్కడ నుంచి అయితే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం లేదు. నేను వీడియో న్యాచురల్గా ఎలా తీసానో అలాగే అప్లోడ్ చేసేస్తున్నాను. మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. కాలిపోతున్నాయి. ప్రసాదాలు కౌంటర్. లోపల చాలా గుళ్ళు ఉన్నాయి. పూరిలో ఉంటుంది కదా జగన్నాథ్ స్వామి టెంపుల్, అదే ఇదంతా. అంటే సేమ్ అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి రావచ్చు. చూసాను. ఇది మీకు తీవ్రమైన గాయం కలిగిస్తుంది. ప్రమాదానికి దూరంగా ఉండడం. ఇప్పుడే హారతి ఇస్తున్నారు. ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంది. బ్యాక్ సైడ్ టెంపుల్ ఇదే జగన్నాథ్ స్వామి టెంపుల్. అక్కడ ఫొటోస్ తీయద్దు అన్నట్టు తీయలేము. బై బై. హారతిస్తున్నారు ఫ్రెండ్స్. పక్కండి కన్నా.
ఇక్కడ డబ్బులు. బాగుంది ఇక్కడ నుంచి ఇలాగా. అన్ని సైడ్కి తీస్తున్నారు కదా. మండపం నాట్యం చేసే మండపం.